తీసుకున్నటువంటి నిధులేంటి, అలాగే నాబార్డు ఇచ్చినటువంటి నిధులేంటి, సో వీటన్నిటి మీద కూడా మనం చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతోటి చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మస్తానరావు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో జూమ్లో ఉన్నారు, కాజా సుజాత గారు జనసేన సీనియర్ నాయకులు, వారు మరి కాసేపు జాయిన్ అవుతారు. మస్తానరావు గారు గుడ్ మార్నింగ్. అసలు ఏంటి పీపీపీ విధానం అనేది పక్కన పెడితే ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు యాక్టివ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేనంతా కూడా చాలా హడావుడిగా అనిపించింది. మనం ఏ సోషల్ మీడియా చూసినా, ఏ మీడియాలో చూసినా సరే ఈ కోటి సంతకాల సేకరణకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. సో ఇదేంటి ఇది అంటే, సరే పీపీపీ విధానం ఎంతవరకు కరెక్ట్ అనేది మళ్ళీ చర్చిద్దాం. సో దీనివల్ల క్యాడర్ అయితే యాక్టివేట్ అయిందేమో అనిపిస్తోంది, ఏమంటారు మీరు? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా ఖచ్చితంగా అండి. ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నారు. పీపీపీ మోడ్ అంటే ప్రైవేటీకరణే అనే నినాదంతో వైఎస్ఆర్సీపీ ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్ళిందో ఆ విషయంలో దాదాపుగా సక్సెస్ అయిందనే చెప్పాలి. అక్కడ ఏంటంటే చెప్తుంది ఏంటంటే, మేము 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో స్థాపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. దానిలో 5 పూర్తయ్యాయి, 2 పాక్షికంగా పూర్తయ్యాయి, మిగతా 10 కూడా మేము పునాదులు లేకపోతే స్థలాలు కేటాయించాము. వాటికి సంబంధించి ఒక 500 కోట్ల రూపాయలు కనుక కేటాయిస్తే సరిపోతుంది అనే దీంతో ఆ వివరాలతో ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల్లో కూడా అది సానుకూలమైన స్పందన ఫస్ట్ నుంచి కనపడతాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మనకు రాజ్యాంగం కూడా విద్య లేదా వైద్యం విషయాల్లో, సంక్షేమం విషయాల్లో ప్రజలందరికీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలనేది ఉంది రాజ్యాంగం. అంటే వైద్యం కల్పించడం కానీ, విద్య అందించడం కానీ ఇవన్నీ ఉచితంగానే ఉండాలనేది ఉంది. అయితే రాను రాను ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఏ విధంగా సంస్థలు కానీ ఎలా ఉంటున్నాయో చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రైవేటు అంటే కొంత ప్రైవేటు భాగస్వామ్యం ఉంటే పెట్టుబడుల విషయంలో, మూలధన విషయంలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు ఊబిలో ఉంది. కాబట్టి మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, ఇది ప్రైవేటీకరణ అనేది కాదు, పీపీపీ అనేది అనేక అంశాల్లో ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, అనేక కొన్ని రహదారులు కానీ వాటిని పీపీపీ మోడ్లో నిర్మిస్తూ ఉంటది. దాని తర్వాత టోల్ వసూలు చేసుకుంటానికి అనుమతిస్తూ ఉంటది. అదేవిధంగా చాలా సంస్థలు కానీ, కొన్ని రకాల ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలకు సంబంధించి కానీ, లేదంటే రోడ్లకు సంబంధించి కానీ, లేదంటే కొన్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకునే ప్రైవేట్ వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు ఏజెన్సీలో. సో అలాంటి అంశాలు అనేవి ఉన్నాయి. నీతి ఆయోగ్ కూడా 300 పడకలకు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉపయోగించి కాలేజీలు స్థాపించడానికి ఏదైతే అంటే జాతీయ వైద్య కమిషన్ పీపీపీని అలౌ చేస్తుంది. నిజానికి ఇది ఈ 17 మెడికల్ కాలేజీల్లో దాదాపు 15 కాలేజీలు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నెలకొల్పబడ్డాయి. దానిలో ఎటువంటి అనుమానం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో పీపీపీ మోడ్లో ముందుకెళ్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు నీతి ఆయోగ్ చెప్పిన మార్గదర్శక సూత్రాల ప్రకారం వెళ్ళొచ్చనే చెప్తాం. అయితే ఇప్పుడు మనం రాజకీయాల విషయానికి వస్తే, అంటే పీపీపీ విధానం అనేది ఏంటంటే, ప్రైవేట్ అంటే వాళ్ళు ఎవరైతే హాస్పిటల్కి కానీ అక్కడికి కానీ వెళ్తారో, సేవలు ఉపయోగించుంటారో కొంత నామినల్ ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. వైద్యం ఖరీదైన నేపథ్యంలో ఆ విధంగా ప్రజల దగ్గర నుంచి మళ్ళీ దోపిడీ ప్రారంభమవుతుంది అనేది వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది. సో ప్రజలు కూడా సీట్ల సంగతి, ఎందుకంటే ఇదే మెడికల్ కాలేజీలకు సంబంధించిన సీట్లు కూడా కొంత కమర్షియల్గా విక్రయించడానికి కూడా వైఎస్ఆర్సీపీ ఆ రోజు నిర్ణయం తీసుకుంది. దాని మీద కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్ద ఎత్తున ఉద్యమించిన పరిస్థితి, ఆరోపణలు చేసి ఇది సరైన విధానం కాదు, పేదలకు అమ్ముకుంటారా అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు కూడా అన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇలా పీపీపీకి తీసుకెళ్తాం వల్ల కొన్ని సీట్లు పెరుగుతాయి, ప్రజలకు కూడా అందుబాటులోకి ఉంటుంది అనేది ప్రభుత్వ వాదన. అయితే ఏదేమైనా కూడా ప్రభుత్వం ఈ పీపీపీ మోడ్లోనే మెడికల్ కాలేజీలు అంటే ఇక్కడ ఒకటి సార్, అంటే మస్తానరావు గారు ఇక్కడ పీపీపీకి సంబంధించి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అటు మెడికల్ కాలేజీలు కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ పీపీపీ మోడ్లో ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం సైనిక్ స్కూల్స్ కూడా గతంలో మన పీపీపీ మోడ్లో నడిపిస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎంలు కూడా హాస్టల్స్ నిర్వహణ అంతా కూడా పీపీపీలకు ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్స్ అయితే నాకు తెలిసి 2001 నుంచి దాదాపుగా కూడా పీపీపీ మోడ్లోనే కొన్ని నడుస్తూ
ఉన్నటువంటి సిచ్యువేషన్ దేశంలో ఈరోజు కొత్తగా తీసుకొచ్చినటువంటి విధానం కాదు. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, అసలు దీన్ని ఎలా ఇస్తారు అనే దాన్ని చూస్తే పీపీపీ మోడ్లో మొత్తం 3 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి బీఓటీ అంటాం అనమాట. బీఓటీ అంటే బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. తర్వాత వచ్చేసి డీబీఎఫ్ఓ అంటాం అనమాట. డీబీఎఫ్ఓ అంటే డెవలప్ అంటే రూపకల్పన, అలాగే బిల్డ్ నిర్మించడం, అలాగే ఫండింగ్, తర్వాత వచ్చేసి ఆపరేషన్ డీబీఎఫ్ఓ అంటాం. తర్వాత ఎల్డీఓ అనేటువంటి విధానం ఒకటి ఉంది. ఇవి ప్రస్తుతానికి కేంద్రంలో ఉండేటటువంటి అంశాలు అనమాట. లీజు, డెవలప్మెంట్, ఆపరేషన్. సో ఈ 3టికి సంబంధించి అసలు ఈ మెడికల్ కాలేజీలు ఏ విధంగా అంటే ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా, బీఓటీ లెక్కలు ఇస్తారా, డీబీఎఫ్ఓ ఇస్తారా, ఎల్డీఓ ఇస్తారా అనే దాని మీద క్లారిటీ ఏమైనా ఉందా? ప్రభుత్వం ఇచ్చిందా సార్ ఇప్పటి వరకు? అంటే క్లారిటీ అంటే ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పిన బిల్డ్ ఆపరేట్ సిస్టమ్ అంటే ఇప్పుడు వాళ్ళు లీజుకి తీసుకొని 35 ఏళ్ల పాటు వాళ్ళ పెట్టుబడి పెడతారు. దాని తర్వాత మళ్ళీ లీజు పొడిగించే అంశం విషయం వచ్చేసరికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. లేదంటే ఆ 35 ఏళ్ళ తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలి, ప్రభుత్వానికి వదిలేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అలాంటి నిర్ణయం అనేది ఇక్కడ జరిగిన పరిస్థితి. అయితే నేనేం చెప్తానంటే దేశవ్యాప్తంగా పీపీపీ మోడ్ అమలు చేస్తున్న ఆల్రెడీ పీపీపీ మోడ్ లో ఉన్నాయి చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది, ఒడిశాలో ఉంది, రాజస్థాన్, అదేవిధంగా మహారాష్ట్ర, మిజోరం. ఈ రాష్ట్రాల్లో కూడా దాదాపు పీపీపీ మోడ్ లోనే మెడికల్ కాలేజీలు నిర్మించారు. అక్కడ కూడా అలానే అవి నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ వేరే ఏంటంటే మన తెలుగు రాష్ట్రం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ ఈ రోజు తీసుకెళ్లిన విధానం, ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాను. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి 11 స్థానాలకి పడిపోయిన తర్వాత ఆయన డిఫరెంట్ అంశాల మీద ఆయన ప్రజా సమస్యలకు సంబంధించి జిల్లా కేంద్రాల్లో కావచ్చు, నియోజకవర్గ కేంద్రాల్లో కావచ్చు, పార్టీ కేడర్ని యాక్టివేట్ చేయడానికి అనేక పిలుపులు ఇచ్చారు. వాటిలో చూస్తే ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య మీద, అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెరిగాయని, రైతుల సమస్యల విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూడా విద్యార్థులకి అగచాట్లు పాలు చేస్తుందని, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి అసలు పట్టించుకోవట్లేదని, అదేవిధంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఇవన్నీ కూడా పిలిపించిన పరిస్థితి. అయితే ఇక్కడ విచిత్రంగా ఏంటంటే మెడికల్ కాలేజీలు ఒక్క అంశంలో చూస్తేనే ఇట్లా ఈ విధంగా కోటి సంతకాలు అనేది ఒక కాన్సెప్ట్ తీసుకోవటం, ఆ తర్వాత ఏంటంటే దానికి ప్రజల మద్దతు అనేది లభించిన పరిస్థితి. నియోజకవర్గం కానీ మండల స్థాయిలో కానీ ఇవన్నీ కూడా సంతకాలు చేయించడం అనేది జరిగిన పరిస్థితి. అయితే నేనేమంటానంటే వీటిలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనలేదు. వీటిలో ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు దీనిలో కూడా గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చే దానిలో మాత్రమే ఆయన పాల్గొంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తుంటే ఆయన మళ్ళీ చిత్తూరు జిల్లా మామిడి రైతులు, ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు, గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు, కడప జిల్లాలో అరటి రైతులకి సంబంధించి వాళ్ళ పరామర్శకు వెళ్ళిన పరిస్థితి. వాటికి మాత్రం ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ వేట్లో కూడా ఆయన పార్టీ కేడర్ కి పిలిపివ్వటం, బెంగళూరు వెళ్ళిపోవడం, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ పార్టీ నాయకుల నియోజకవర్గ కేంద్రాల్లో లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ కోటి సంతకాలు, కోటి సంతకాలు వైఎస్ఆర్సీపీకి 1,32,00,000 ఓట్లు వచ్చాయండి. మొన్న 1,32,00,000 ఓట్లు సాధారణ ఎన్నికల్లో వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కోటి సంతకాల ద్వారా ప్రజా వ్యతిరేక విధానాల మీద మోత మోగిపోతుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది అంటున్నారు. అంటే వాళ్ళకి సాలిడ్ గా 40% అంటారు. ఆ 40%లో 1,32,00,000 ఉన్నాయి. అంటే దానిలో 1,00,00,000 మంది చేత ఇప్పుడు సంతకాలు పెట్టించారు. ఈ 1,00,00,000 మంది చేత అంటే ఆల్రెడీ వాళ్ళ ఓట్లు వాళ్ళు పెట్టుకున్నట్టే ఉంటుంది తప్పితే ప్రజల్ని ఏ విధంగా తీసుకెళ్లారనేది జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో దిగి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ సమస్యలను స్వయంగా తెలుసుకొని పార్టీ కేడర్ను కూడా ఉత్తేజితులు చేసినప్పుడే ఇది ఇంకా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఇన్ని సమస్యల మీద చూసినట్లయితే మనకి కేవలం ఈ మెడికల్ కాలేజీల అంశం మీద మాత్రమే వాళ్ళకి అత్యధిక ప్రజా మద్దతు లభించింది అనేది అయితే మనం చెప్పచ్చు. ఎస్, ఓకే సార్. సయ్యద్ రఫీ గారు గుడ్ మార్నింగ్. ఏంటి కోటి సంతకాల సేకరణ, నేనంతా కూడా చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా క్రేజ్ కనిపిస్తుంది.